ఠాణాలో వసూళ్ల పౌర్వం మేమింతే, మా రేట్ అంతే. కేసు నుంచి తప్పించేందుకు 2,22,000 లంచం డిమాండ్ చేసి 2 లక్షలు నొక్కేసిన షామీర్పేట ఎస్ఐ పరశురాం మిగిలిన 22,000 తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. 22,000 డిస్కౌంట్ ఇచ్చినా అయిపోతుంటాయి కదా. ఎస్ఐ పరశురాం చిరంజీవి సినిమా మీద ఉన్నట్టుంది. ఎస్ఐ పరశురాం అనుకుంటా, ఎస్పీ పరశురాం అనుకుంటా. ఆ ఎస్పీ పరశురాము చిరంజీవి ప్రజల కోసం న్యాయం కోసము కొట్లాడతాడు. ఈ ఎస్ఐ పరశురాం ఏమో లంచాల కోసం కొట్లాడి ఏసీపీకి దొరికిండు. రోజు దొరుకుతున్నారు కానీ భయం ఎందుకు ఉంటలేదు మళ్ళా. ఎస్ఐ పరశురాం దోలాక్లియా 22,000కు ఏసీబీకు దొరికిపోయాడు. కేసు నుంచి తప్పించేందుకు 2,22,000 డీల్ చేసుకున్నట. లంచం డిమాండ్ చేసి 2 లక్షలు నొక్కేసిన షామీర్పేట ఎస్ఐ పరశురాం మిగిలిన 22,000 తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. సీజ్ చేసిన డీజే బ్యాండ్ వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు 15,000 డిమాండ్ చేసి అనిషా అధికారులకు చిక్కాడు. మొన్న వాడు బ్యాండ్ బాజాయించుకుని వాడు బ్యాండ్ అందరూ పైసలు తీసుకొని ఎస్ఐ జయదుర్గుట్ట ఎస్ఐ శంకర్ సౌత్ వెస్ట్ జోన్లోని ఒక ఠాణాలో కేసులో నుంచి పేరు తొలగించేందుకు భారీ మొత్తం డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్ అనిషాకు చిక్కాడు. గ్రేటర్ పరిధిలోని 3 పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఠాణాలపై అవినీతి నిరోధక శాఖ అనిషా వరుస దాడులు చర్చనీయాంశంగా మారింది. కొందరి తీరు పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. అక్రమాలను కట్టడి చేయాల్సిన ఉన్నతాధికారుల్లోనూ కొందరు రియల్ దందాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 100% చేస్తున్నారు. 100% సగం మంది అక్రమ అధికారులు రియల్ ఎస్టేట్ దందాలు, బెదిరింపులు, ఎంత దొరుకుతుంది లంచం తీసుకోవడము, దొరికినప్పుడు చూసుకుని అనుకోవడము, పైన డీల్ చేసుకోవడము. కొంతమంది ఎవడు అధికారం ఉంటే వానికి కొన్ని ఇవ్వడం, మళ్ళీ సెట్ చేసుకోవడం, అంతే. ఇదే జరుగుతుంది. ఎన్ని వ్యవస్థలున్నా ఫిర్యాదులు, కేసుల నమోదు, బాధితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రతి ఠాణాలో QR కోడ్ అందుబాటులో ఉంచింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో ఎంతోమంది సస్పెన్షన్కు గురవుతున్నారు. అయినా అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు, భయం లేదు. అడ్డుకట్ట పడటం లేదంటే భయం లేదు. భయము, సమాజ సేవ, ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దామంటే ఇటు తయారుగాడు. భయం లేక ఇష్టం వచ్చిన లంచాలు తెచ్చుకోవడం, పైన మెయింటైన్ చేయడం, వానికి తీయడం, ఇంకే. ఎన్నో విమర్శలు. నగరానికి చెందిన ఓ అదనపు డీసీపీ రౌడీ షీటర్లను కౌన్సిలింగ్కు రప్పించకుండా కాపాడడం, తనకున్న పాత పరిచయాలతో సివిల్ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున వసూలు చేస్తుంటాడనే విమర్శలు ఉన్నాయి. డీసీపీ వద్దకు ఎవరు వెళ్ళాలన్నా ఈయన అనుమతి కావాలని ఆ జోన్లో కానిస్టేబుళ్ళు వాపోతున్నారు. ఎక్కడో మళ్ళీ ఏరియా పేరు కూడా వేయాలి కదా. ఓ ఏసీపీ వ్యవహార శైలితో ఇన్స్పెక్టర్లు ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి నెల నిర్దేశించిన సమయానికి సెక్టర్ ఎస్ఐలు కప్పం కట్టాల్సిందేనని సతాయిస్తారు. అట్లా కూడా ఉంటుందా? ఎస్ఐలు కూడా ఏసీపీకి వీళ్ళకి పైసలు కడతారా? ఎస్ఐలు, సిఐలు వీళ్ళు కడితే ఇంకా వాళ్ళకి భయమే ఉంటుంది, ఇంకా ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారు. సౌత్ వెస్ట్ జోన్లో ఓ ఇన్స్పెక్టర్ మహిళా కానిస్టేబుల్ పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో మరో ఠాణాకు బదిలీ చేశారు. అక్కడ మరో మహిళా కానిస్టేబుల్ని ఇబ్బంది పెట్టడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈయన ఫిర్యాదు తీవ్రతను బట్టి కమిషన్ నిర్ణయించాకే కేసు నమోదు చేస్తాడని ఒక్కో సిఆర్పిసి నోటీసుకు
2 నుంచి 10,000 వరకు వసూలు చేస్తుంటాడని చెబుతున్నారు. మీకు బిజినెస్ అయిపోయిందిరా ఇది అమ్మ. ఇటీవల సైబరాబాద్ పరిధిలో 4 ఎస్ఐలు తమ వ్యక్తిగత ఖాతాల్లో లంచం డబ్బు జమ చేసుకోవడంతో ఉన్నతాధికారులు మందలించారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నతాధికారులు నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ డీసీపీ వివాదం ఉన్న భూములను తక్కువ ధరకు సొంతం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో డీసీపీతో కలిసి రియల్ వెంచర్ చేపట్టినట్టు సమాచారం. పలుకుబడితో కీలక జోన్లో బాధ్యతలు చేపట్టిన అధికారి రాజకీయ నేతలతో కలిసి పబ్లో సెటిల్మెంట్ చేస్తున్నట్లు తెలిసింది. విదేశాల్లోనూ ఆస్తులు కూడబెట్టారనే చర్చ జరుగుతుంది. 3 కమిషనరేట్ల పరిధిలో 3 డీసీబీలపై అంతర్గత విచారణ జరుగుతుంది. ఏముండదు అన్ని అంటే చెప్తారు, భయపెట్టింది చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా పెద్దలు కూడా సెటిల్మెంట్ చేసుకొని వదిలేస్తారు, అంతే తప్ప తెలంగాణ పోలీసులు ఆ రకంగా తయారయ్యారు. వేరే స్టేట్లు ఇంత నీచంగా ఉండరు. ఇప్పుడు ఎందుకంటే తయారైన పోలీసు వాళ్ళు కూడా మరింత గలీజ్గా లేకుండా 2018 వరకు కూడా 2018-19 వరకు మంచిగా ఉండే. ఇక దాని తర్వాత అక్కడ కబ్జాగాలు, ఇక్కడ పోలీసు వాళ్ళు మొత్తం రెచ్చిపోయినారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ అదే రకంగా ప్రవర్తిస్తున్నారు పోలీసుల తీరైతే. ఒకడేమో లేడీ కానిస్టేబుల్ ఇబ్బంది పెడుతుండు, ఇంకొకడు లంచాలు, ఇంకోడు ప్రజలను ఇబ్బంది పెడుతుండు, ఇంకోడేమో అక్రమ కేసులు పెడతాడు, అడిగితే ఇంకోడేమో ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తాడు, ఇంకోడేమో నువ్వు గ్రూప్లలో ఇట్లా ఇస్తామని చెప్పి గ్రూపులకు ఫోన్ చేసి జరిగేది చెప్తే కూడా వాడు గ్రూపులకు ఫోన్ చేసి వాట్సాప్లు తీపిస్తాడు. అట్లా తయారైపోయారు పోలీసు వాళ్ళు. కొంతమంది రాజకీయ నాయకుల ఇది తాగుకుంటా పొద్దున పోయి పొద్దున ఛాయో కాఫీ పాలో తాగాలి, కానీ పొద్దున పోయి వాంతి పట్టుకొని తాగి ప్రజలని, అమాయకులని, ప్రశ్నించేటోళ్ళని, సామాన్య మధ్యతరగతి ప్రజలని, ఎదురు తిరిగేలని హింసించి అక్రమ కేసులు పెట్టే కొంతమంది పోలీసు వాళ్ళు 100% తెలంగాణలో అయితే తయారయ్యారు. ప్రభుత్వం మారినా అదే రకంగా ఉందని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం. తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో వారితో భేటీ అయ్యారు. సింగరేణి ప్రాంత జాగృతి నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాజా పరిణామాలు, జాగృతి తరపున చేపట్టే కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పుడు పెడతారు ఇక, ఇప్పుడు మీటింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కన్నుమూతంట. ఏంటిది? పోలీసులు అధికారులు వేధిస్తున్నారంటూ ధర్నా. పోలీసులు జిహెచ్ఎంసీ అధికారుల వైఖరితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని సుమారు 100 మంది చిరు వ్యాపారులు సోమవారం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బల్దియా ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో చిరు వ్యాపారులు జిహెచ్ఎంసీ అధికారుల వైఖరితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని సుమారు 100 మంది చిరు వ్యాపారులు సోమవారం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. రహదారుల పక్కన తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహిస్తుంటే పోలీసులు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు రాగా పోలీసులు తమను లోపలికి అనుమతించట్లేదని మీడియాతో చెప్పారు. స్ట్రీట్ వెండర్ పాలసీని అమలు చేయాలని కోరుతూ జిహెచ్ఎంసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చిరు వ్యాపారుల్లో 5 ప్రజావాణికి హాజరయ్యేందుకు పోలీసులు అనుమతించారు. 2 విద్యార్థుల ఫిర్యాదు. మూసాపేట్ 2 బాలురు సోమవారం జిహెచ్ఎం
జిహెచ్ఎం అధికారులను కలిసి ఓ సమస్యపై వినతి పత్రం ఇచ్చారు. ఈ వివరాలు మూసాపేట్ అంజయ్యనగర్లోని రోడ్ నంబర్ 9లో దాదాపు 2000 చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది. దీన్ని పార్క్గా అభివృద్ధి చేయడానికి మూసాపేట్ సర్కిల్ అధికారులు 50 లక్షలు కేటాయించారు. సెప్టెంబర్ 5, 2023న ఎమ్మెల్యే కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఓ వర్గం వారు అందులో ప్రార్థనా మందిరం నిర్మించుకుంటామంటూ అడ్డుపడ్డారు. దీనిపై స్థానిక సామాజికవేత్త మహేందర్ జమాన్ స్థానిక పెద్దలతో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా ఆయన కుమారుడు లిఖిత్ ఆర్య 6వ తరగతి, అదే కాలనీకి చెందిన మల్లికార్జున 7వ తరగతి వారితో కలిసి వెళ్లారు. అక్కడ అదనపు కమిషనర్ జి నళిని పద్మావతికి వినతి పత్రం ఇచ్చారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆమె విద్యార్థులకు హామీ ఇచ్చారు. హైడ్రాను ఆశ్రయించిన బాధితులు గ్రామ పంచాయతీ లేఅవుట్లే లక్ష్యంగా కబ్జాల పర్వం కొనసాగుతోంది. ఒకప్పుడు శివార్లుగా ఉన్న భూముల్లో వేసిన పంచాయతీ లేఅవుట్లకు రక్షణ లేకుండా పోయిందంటూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. రహదారులు, పార్కుల హద్దులను చెరిపేసి వ్యవసాయ భూములుగా మార్చేశారంటూ వాపోతున్నారు. సోమవారం హైడ్రా ప్రజావానికి 64 ఫిర్యాదులు రాగా 60% పైగా పాత లేఅవుట్ల పైనే ఉన్నాయి.